హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఊర్వశి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారా అనుకుంటున్నాను. ఈ వీడియో ఏంటనుకుంటున్నారా? వ్లాగ్ చేస్తున్నాను. ఇది నా ఫస్ట్ వ్లాగ్ అని చెప్పొచ్చు. అంటే డైలీ రొటీన్. ఇంట్లో నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు లేచింది మొదలుకొని మరలా పడుకునేదాకా నేను ఏమేమి చేస్తానో ఒక చిన్న వ్లాగ్ లాగా నేను షూట్ చేద్దామని అనుకుంటున్నాను. బ్యూటీ లేవక ముందే నేను త్వరగా లేవాలి. సో ఏంటంటే పాప లేచిందంటే మనకి కొంచెం ఎలా అయినా డిస్టర్బ్ అవుతాం కదా. తను లేవకముందే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేసి రెడీగా పెట్టాలి. మార్నింగ్ 7కి లేచాను. లేవంగానే ఇంకా బ్రష్ చేసేసి ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను. ఇంకా కిచెన్లోకి రాగానే నాకు ఈ మనీ ప్లాంట్స్తో ఒక బంధం, నాకు ఒక అబ్సెషన్ లాగా అయిపోయింది మనీ ప్లాంట్స్కి నాకు. వాటిని చూడాలి. మార్నింగ్ లేచిన వెంటనే ఒక ప్రశాంతమైన ఆ పాజిటివ్ వైబ్స్ అనేవి నాకు వస్తాయి. ఇంకా నేను నైటే ఇడ్లీ పిండి ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నానండి. ఒక 2-3 డేస్ మాకు ఈజీగా వస్తుంది. మా బ్యూటీ నేనే కదా. బ్యూటీ అంటే ఎవరు అనుకుంటున్నారా? మా పాప, నిక్ నేమ్ బ్యూటీ. సో ఇంక ఇడ్లీ పిండి ప్రిపేర్ చేసి పెట్టాను కదా, అది ఫెర్మెంటేషన్ బాగా అయ్యింది. ఇంకా ఇడ్లీ సాఫ్ట్గా వస్తాయి కదా బాగా ఫెర్మెంట్ అయితే. నేను ముందు రోజు నైటే పిండి గ్రైండ్ చేసేసి ఇడ్లీ పిండి కలిపేసుకొని బయట వదిలేస్తాను. ఇంకా లేవంగానే మనము ఇంకా ఎర్లీగా చేసేసుకోవచ్చు కదా. పాప లేచేసరికి బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసేయాలి. ఇంకా డిషెస్ ఏమైనా ఉంటే నైటే వాష్ చేసేస్తాను. ఈ మధ్య కొంచెం రొటీన్ అంతా మారిపోయిందండి. పాప పుట్టాక కొంతకాలం ఎర్లీగానే లేవడము, ఎర్లీగానే అన్నీ చేసుకోవడము జరిగేది. కానీ కొంతకాలం ఏంటంటే లేజీనెస్ వచ్చేసి ఇంకా హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల, లేకపోవడం వల్ల, సరిగ్గా లెగలేక మార్నింగే కొంచెం 9-10 ఆ టైం వరకు అలానే లేజీగా ఉండడం ఇలా అయిపోతుంది. డే అంతా చాలా లేజీగా అవుతుంది. మార్నింగ్ ఎర్లీగా లేచి త్వరగా చేసేసుకుంటే పనులన్నీ కొంచెం మనకు కూడా ప్రశాంతంగా ఉంటుంది. దట్టు సమ్మర్ సీజన్ కదా. సో ఎండ మామూలుగా ఉండట్లేదు. ఇక్కడ ఇడ్లీలు అయితే ప్రిపేర్ చేసేసానండి. ఇంకా చట్నీ కూడా ప్రిపరేషన్ చేసేసుకున్నాను. పల్లీలు అండ్ వేపుడు పప్పుతో కొంచెం ఎండుమిర్చి వేసి వాటిని కూడా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. చల్లార్చిన తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలి కదా. ఇంకా పాలు కూడా పెట్టేశాను. మా పాప లేచిందో లేవలేదో అనుకుంటూనే డౌట్గా మిక్సీ అయితే వేసేసాను. సౌండ్కి ఆబ్వియస్గా లేస్తారు కదా. చిన్న అలికిడైనా మా పాప లేస్తుంది. చాలా డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలి. కానీ మంచిగానే పడుకుంది. ఇంకా చట్నీ కూడా ప్రిపేర్ చేసేసాక ఇంకా పాలు కూడా బాయిల్ అయిపోయాయండి. ఇంకా కొన్ని నైట్ అన్నీ క్లీన్ చేసేసాను కదా. ఇంకా లెఫ్ట్ ఓవర్ ఉంటే అవి నేను బయట పెట్టేశాను కడగడానికి. నైట్ వాష్ చేసినవి అయితే చాలా ఉన్నాయి. ఎన్ని వాష్ చేసిన ఈ వెజల్స్, డిషెస్, సామాన్లు అన్నీ ఇంకా కనపడుతూనే ఉంటాయి. అదేంటో కిచెన్లో నైట్ డిన్నర్ చేసినవి మొత్తం అన్నీ వాష్ చేసి పెట్టేసాను. ఇంక మళ్ళీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసినవి, మళ్ళీ మధ్యాహ్నం లంచ్ చేసినవి ఇంకా మళ్ళీ అవుతూనే ఉంటాయి కదా. ఎన్ని కడిగినా ఇవి కనపడుతూనే ఉంటాయి. నాకైతే పెద్ద టాస్క్ ఏదైనా ఉందంటే ఈ ఇడ్లీ పాత్ర కడగడం అండి. నిజంగా నేనైతే ఇడ్లీస్ అన్నీ తీసేసి వెంటనే ఇంకా బయట పెట్టేసి వాటర్ వేసేసి నానబెట్టేస్తాను. ఎందుకంటే మనకి క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా. పాప ఏడ్చినట్టు అనిపించి నేను లోపలికి వెళ్ళి చూశాను. అంటే నాకు అనిపిస్తుంది అలా ఏడుస్తుందేమో అన్నట్టు. వెళ్ళి చూస్తే బాగానే నిద్రపోయింది. ఇంకా లేచేసరికి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసేసాం కదా. తను ఇంకా లేవలేదని చెప్పేసి ఇంకా నేను క్లోత్స్ వేసేసాను. యూజువల్గా నేను ఎప్పుడు పాపవి సెపరేట్గా, నావి సెపరేట్గా వేసేదాన్ని. అంటే చిన్నప్పుడు తనవి కొంచెం డెటాల్ అవి వేసి నీట్గా వాష్ చేయాలి కాబట్టి మిక్స్ చేయకుండా సెపరేట్గా వేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే కొంచెం పెద్దది అయిపోయింది కదా. ఆల్మోస్ట్ 2 years కంప్లీట్ అయిపోయాయి. ఇంకా 3 yearsకి వచ్చేసింది కాబట్టి మనం ఇంకా కంబైన్డ్గానే వేసేస్తున్నాము. ఇక్కడ చూడండి మా పాప అయితే లేచింది. ఆల్మోస్ట్ 9 అవుతుంది టైము. 9 o'clock లేచింది. ఇంక లేవగానే చూడండి బద్ధకం తీరలేదు అనుకుంటా. ఏంటి అలా చూస్తున్నావు? ఏంటి కోపం వచ్చిందా? లేగు దా బ్రష్ చేద్దు కదా. బ్రష్ చేయవా మమ్మీ? బ్రష్ చేయవా? ఆమె తినవా? బ్రష్ చేయవా?
దా బ్రష్ చేద్దుగాని రా. నీకోసం ఏం చేశాను తెలుసా? బ్రేక్ఫాస్ట్. బ్యూటీ బ్యూటీ ఇలా చూడు. బ్యూటీ ఇడ్లీ చేశాను నీకోసం. బ్యూటీ దా ఇడ్లీ తింటావా? మరేం కావాలి? బొమ్మలు ఆడుకో. బద్దకాలు చీరలేదమ్మో, బుల్లి బద్దకాలమ్మో, బుల్లి బద్దకాలమ్మో, బంగారు తల్లి. గుడ్ మార్నింగ్ చెప్పు మమ్మీకి. గుడ్ మార్నింగ్ మమ్మీ. గుడ్ మార్నింగ్ బన్నీ. నేను బన్నీకి గుడ్ మార్నింగ్ చెప్తున్నాను చూడు. గుడ్ మార్నింగ్ బన్నీ. గుడ్ మార్నింగ్ బన్నీ. గుడ్ మార్నింగ్ బన్నీ. నాకు చెప్పాడు గుడ్ మార్నింగ్ మమ్మీ. గుడ్ మార్నింగ్ మమ్మీ. మనం చెప్పవా? బన్నీ గుడ్ మార్నింగ్ చెప్తున్నాడు చూడు. గుడ్ మార్నింగ్ మమ్మీ. గుడ్ మార్నింగ్. నువ్వు చెప్పవా మరి? నీతో కటిఫ్ అయితే గుడ్ మార్నింగ్ చెప్పట్లేదుగా. కటిఫ్ బాయ్. లేకుదా బ్రష్ చేద్దాం. కూర్చుని తాగు, కూర్చుని తాగు. తాగు తాగు తాగు. చాలా ఇంకొంచెం తాగు, కొంచెం తాగు. చెప్పిన మాట విన్నావు కదా నువ్వు. బ్యాడ్ గర్ల్ అయితే బ్యాడ్ గర్ల్ నువ్వు. గుడ్ గర్ల్. బ్రష్ చేయవా నువ్వు? పప్పిషేం అయితే. పాపకైతే బ్రష్ చేపించేసాను. లేవగానే ఇంకా బయటకు తీసుకొచ్చి బ్రష్ చేపించేసి డ్రెస్ చేంజ్ చేసేస్తాను. ఇంకా నైట్ అంతా డైపర్ వేసి ఉంచుతాం కదా, ఆ డైపర్ తీసేసి మంచిగా క్లీన్ చేసేసి వేరే డ్రెస్ అయితే చేంజ్ చేశాను. ఇంకా ఇక్కడ బెడ్షీట్స్ అయితే ఫోల్డ్ చేస్తున్నాను. బెడ్ అంతా నీట్గా సర్దేస్తే మనకు ఒక పని అయిపోతుంది కదా. మనం రోజు ఉండేది ఈ రూమ్లోనే. సో ఈ రూమ్ నీట్గా పెట్టుకుంటే నాకు కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎప్పుడు నార్మల్గా అయితే ఎర్లీగానే లేచి త్వరగా పనులు చేసేసుకుంటే ఎక్కువ టైం ఉంటుంది. నేను నార్మల్గా 9కి అలా లేస్తే 10 అయిపోతుంది బ్రేక్ఫాస్ట్ చేసేసరికి. ఒక్కొక్కసారి ఇంకా తప్పదు, హెల్త్ బాగాలేనప్పుడు బద్దకిస్తూ ఉంటాను. కానీ పాప మంచిగా పడుకుంటే మా బ్యూటీ ఇంకా నేను త్వరగా లేచి త్వరగా బ్రేక్ఫాస్ట్ అవి ప్రిపేర్ చేసేసి లంచ్ కూడా త్వరగా ప్రిపేర్ చేసేస్తాను. తనకైతే పెట్టేశాను ఇడ్లీ, తను తింటుంది. ఇంకా మా పాప తిన్నప్పుడే ప్యారలల్గా నేను కూడా తనతో పాటు కూర్చొని తినేస్తాను. పిల్లలతో పాటు మనం కూడా కూర్చొని తింటే వాళ్ళు కూడా మనల్ని చూసి తింటారు. వాళ్ళకి ఒక్కరికే పెడితే వాళ్ళు తినరు. సో అందుకని చెప్పేసి బ్యూటీ తింటూ ఉన్నప్పుడు నేను కూడా పక్కన కూర్చొని తింటూ ఉంటాను. ఇంక ఇక్కడ 10:30 అరౌండ్ అయిపోయింది బ్రేక్ఫాస్ట్ అన్నీ చేసేసరికి. ఇంకా లంచ్కి రైస్ కూడా పెట్టేశాను. ఓన్లీ రైస్, ఈరోజు కర్రీ ఏం చేయట్లా మార్నింగ్, ఎందుకంటే కొంచెం వేడి చేసింది మా పాపకి. సో అందుకని మజ్జిగన్నం పెడదామని చెప్పేసి ఓన్లీ రైస్ అయితే కుక్ చేశాను. ఈలోపు 11 అయిపోయింది టైం. ఇంకా బట్టలు వేసాం కదా మనం వాషింగ్ మిషన్లో, అవి అయితే అయిపోయినాయి. మనకి సిగ్నల్ ఇచ్చింది, రామ్మ వచ్చి బట్టలు తీసి ఆరబెట్టుకోమ్మా, నేను ఉతికి పిండేశాను అని చెప్పి మనకి సిగ్నల్ ఇస్తే మనం వచ్చి ఇక్కడ బట్టలు తీసుకుంటాము. పాప సిల్లీగా ఫన్ చేస్తుంది, జడ వేసుకుంది, నా చేత జడ వేయించుకుంది. ఇంకా సరదాగా నవ్వుకున్నాం. ఇక్కడ క్లోత్స్ అయితే ఆరబెడుతున్నాను. క్లైమేట్ చూడండి, స్కై ఎంత బాగుందో. ఏంటో ఎండగా ఉంది, కొంతసేపు క్లౌడీగా ఉంది, సడన్గా ఫుల్ ఎండ వచ్చేస్తుంది, మళ్ళీ క్లౌడీగా అయిపోతుంది క్లైమేట్. ఈరోజైతే కొంచెం బాగానే ఉంది, ప్లెజెంట్గా ఉంది, కూల్గా ఉంది, మరలా ఎండ కూడా వచ్చేస్తుంది. ఇంకా బట్టలు ఆరబెట్టేసేసరికి 12:30 అయిపోయింది. ఎక్కువసేపు మా పాపతో అటు తిరుగుతూ మళ్ళీ కొంచెం బ్లాగ్ షూట్ చేసుకుంటూ ఇంకా లంచ్ టైం అయితే అయిపోయింది. మా పాపకైతే భోజనం పెట్టేశాను, మజ్జిగన్నం కలిపి తను తింటూ ఉంది. ఇంకా నేనైతే తినిపించనండి. నార్మల్గా అయితే నేను తక్కువే తినిపించడం, ఎందుకంటే తనకి తినిపించడం నేర్పిస్తున్నాను కదా. మనం ఇప్పటి నుంచే తనకి టీచ్ చేస్తే తను మంచిగా తింటుంది. రేపు మళ్ళీ స్కూల్కి వెళ్తే ప్రాబ్లం అవుతుంది కదా, రోజు మనమే పెడితే అక్కడ మళ్ళీ ఎవరు తినిపించే వాళ్ళు ఉంటారని చెప్పేసి తనైతే నీట్గానే తింటుంది. సో తనకైతే అలవాటు, ఎప్పుడైనా నేను తినిపించాలి, అమ్మ నువ్వు తినిపించు అని అంటే నేను తినిపిస్తాను, సరిగ్గా తినదు అని అనుకున్నప్పుడు.
ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయింది 3 o'clockకి. ఇంకా నేను డిషెస్ అయితే క్లీన్ చేసేసానండి మంచిగా కూర్చొని. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి ఆఫ్టర్నూన్ లంచ్ వరకు ఉన్నవన్నీ క్లీన్ చేసేసాను. ఇంక ఇక్కడైతే రైస్ కూడా పెట్టేశాను నేను ఈవినింగ్కి నైట్ డిన్నర్ కోసం అని చెప్పేసి ఫిష్ కర్రీ చేస్తున్నాను. మీలో ఎంతమందికి ఫిష్ తలకాయ ఫేవరెట్ నాకు కమెంట్ చేయండి. ఈ వ్లాగ్ ఇంతవరకు కనుక మీరు రీచ్ అయితే ఆర్ఎల్స్ మధ్యలోనే ఆపేస్తే తెలియదు కదా. సో ఇలా ఇక్కడ వరకు చూసిన వాళ్ళు అయితే కమెంట్ చేయండి నాకు. రైస్ అయితే కుక్ అయిపోయింది. చిన్నప్పుడు మేము ఏం చేసేవాళ్ళం అంటే ఫిష్ కర్రీ చేసేవాళ్ళు మా ఇంట్లో. మేము కొంతమంది అక్క వాళ్ళము అన్న వాళ్ళము అలా ఉండేవాళ్ళము. ఆబ్వియస్గా ఫిష్ తలకాయ అంటే కొంతమంది ఇష్టపడరు. కొంతమంది ఇష్టపడే వాళ్ళు ఏంటంటే దాన్ని ఎలా దక్కించుకోవాలా అని ప్లాన్ చేస్తూ ఉంటాం కదా. నాకు కావాలని కొట్టుకునే వాళ్ళం. అప్పుడు నేను అనేదాన్ని తలకాయ లేని వాళ్ళే తలకాయ తింటారు అని అంటే నాకు తలంది అని చెప్పి ఫిష్ ఎవరు తినేవారు కాదు. ఫిష్ తలకాయ ఇంక నాకే వదిలేసేవారు. అలా నేను తినేసేదాన్ని. ఏదో నార్మల్గా చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తొచ్చి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా మరలా నైట్ పడుకునేటప్పుడు బ్యూటీ పాలు తాగి పడుకోవడం అలవాటు. సో తను అయితే పాలు తాగుతుందని చెప్పి నేను కూడా మిల్క్ తాగేసి పడుకుంటాను నైట్. అలవాటు అయిపోయింది. ఇంకా కర్రీ అయితే అయిపోయింది. ఫిష్ కర్రీ అయిపోయింది. ఇంకా మిల్క్ కూడా బాయిల్ అయిపోయింది. రైస్ కూడా అయిపోయింది కదా. సడన్గా మా పాపకి మేము ఫ్రెష్ అయిపోయి ఇంకా పాపకి అన్నం పెట్టేసి నేను కూడా డిన్నర్ చేస్తున్నాను. ఇంకా అప్పుడు సడన్గా వర్షం పడింది. మార్నింగ్ క్లౌడీగా ఉంది కదా. ఇంకా నేను కొంచెం ఒక క్లిప్ రికార్డ్ చేశాను. చల్లగా అయిపోయింది వాతావరణం సడన్గా. ఇంకా అయిపోయిందండి. తినేసాము మంచిగా. మరలా సామాన్లు కడిగేసాను. ఇవి కనపడుతూనే ఉంటాయి కదా. ఇంకా మా పాపకి నాకు మిల్క్ వేసుకున్నాం. నేను తాగేసిన తర్వాత మా పాపకు కూడా ఇచ్చేసాను. పట్టుకుని వెళ్ళిపోయింది. పడుకునే ముందు తాగుతుంది. ఇంకా అయిపోయింది కదా. మనకి పని అంతా అయిపోయేసరికి ఆల్మోస్ట్ ఇంకా 8:30, 9 అయిపోతుంది అరౌండ్. ఇంకా క్లోజింగ్ టైం అనమాట. ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని నేనైతే వెళ్ళి పడుకుంటాను. మెయిన్ థింగ్ ఏంటంటే సిలిండర్ ఆఫ్ చేశానో లేదో చెక్ చేసుకొని ఆఫ్ చేసుకొని వెళ్ళి పడుకుంటాను. ఒక్కొక్కసారి మర్చిపోతాను. మరలా నిద్రలోంచి లేచి వచ్చి ఆఫ్ చేయాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి చెక్ చేసుకున్నాను. అంతే ఈ వీడియో. ఈ వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.